ఇక మనం తదుపరి రాశి, చివరి రాశి చూసుకున్నట్లయితే మీనరాశి. మరి ఈ మీనరాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువుగారు? మీనరాశి వాళ్ళకి జన్మంలో పాపం రాహువు, సప్తమంలో కేతువు. వీళ్ళేమో ఎవరిని నమ్మరు. రాహువు జన్మంలో ఉండడం వల్ల పెళ్ళైనటువంటి వాళ్ళకేమో నా భార్యకి ఏమైపోతుందో, అనారోగ్యం అయిపోతుందేమో అని బాధ. అంటే వీడి మీద వీడికి బాధ కంటే పెళ్ళాం బాధలు ఎక్కువైపోతాయి. తర్వాత ఏబిసిడి ఎలకల బాధ. ఆ విధంగా ఉంది. పెళ్ళం బాధ అని మేము చిన్నప్పుడు పోయం చదివేవాళ్ళం. ఆ విధంగా పాపం సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి భార్య బాధితులు అవుతారు. అంటే భార్య వీళ్ళని అనుమానించడము, తర్వాత వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించడం జీవిత భాగస్వామి, ఇది కేతువు చేస్తాడు. అండ్ వ్యయం ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శనిలో ఏదో రకమైన అపవాదులు అంటే ఏముండవు, చెయ్యని పనికి చేశారు అని రావడం తప్పదు మరి. అందువలన వ్యయ స్థితిలో శని, ఆ తర్వాత ధనస్థానంలో కుజుడు. ఫుల్ పుష్కలంగా పైసలు వస్తాయి. జాబ్ ఇన్సెక్యూరిటీ లేదు వీళ్ళకి. జాబ్లో జీతాలు పెరుగుతాయి, ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా జీతాలు బాగా పెరుగుతాయి, అదర్ సోర్సెస్ పెరుగుతాయి. ఇక గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లకు డబ్బే డబ్బు. చక్కగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మీన రాశి వాళ్ళు ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా దూసుకొని వెళ్ళిపోతారు. విదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి వీళ్ళకి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు వీళ్ళకి అనుకూలత ఇస్తుంది. అలాగే విదేశాలలో చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశాలు రావడం, అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఎంతవరకు జాబులు రానటువంటి వాళ్ళకి, అంటే పాపం టెంపరీగా పార్ట్ టైం జాబులు రానటువంటి వాళ్ళకి కూడా పార్ట్ టైం జాబులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మీనరాశి వారికి నష్టద్రవ్య ప్రాప్తి ఉంది. ఏమండి మా కార్లు పోయినాయండి అని యుఎస్ లో ఉన్న శిష్యులు ఉన్నారు. వాళ్ళు కారు పోయిందని దొరికింది అంటే నష్టద్రవ్య ప్రాప్తి అనేటటువంటిది వీళ్ళకి ఉంది. కాబట్టి ఏ విధంగా కూడా మీనరాశి వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఎలక్షన్ పుణ్యమాన్ని బెట్టింగ్ల్లో మాత్రం పాపం డబ్బులు పోగొట్టుకున్నారు. సో బెంగతో ఉన్నారు కాబట్టి ఈ వారం అలాంటి బెంగ ఏం అవసరం లేదు. మళ్ళీ నూతనంగా కొత్త వ్యవహారాలతో వీళ్ళు సంపాదన అనేటటువంటి తెస్తారు. అంటే అక్కడ మేము లాస్ అయ్యాం కాబట్టి మేము ఖచ్చితంగా ఇప్పుడు మేము అధికంగా కాన్సన్ట్రేటెడ్గా మేము సంపాదించాలి, అనేక రకమైనటువంటి ఆదాయపు వనరులను తీసుకుంటారు. అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి మహిళలు చాలా మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కొంత పీడ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం ఒక చోట, తర్వాత ఉండేది ఇల్లు ఒక చోట, ఈ విధంగా ట్రావెలింగ్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇలాంటి చిన్న బాధలు తప్ప పెద్ద బాధలు ఏం లేవు. అలాగే ఇప్పుడు స్కూల్ టైమ్స్ కాబట్టి కాలేజ్ అడ్మిషన్స్ టైం కాబట్టి పిల్లల్ని ఈ కాలేజీలో వేయాలా, ఈ కోర్సులో వేయాలా, మాకు రాలేదు, ఇలాంటి టెన్షన్స్ అనేటటువంటి 10 రోజులు కూడా ఉంటాయి. ఓకే గురుగారు. అలాగే ఏంటంటే ఈ మీనరాశి వారికి వచ్చేసి ఈ వారంలోని అద్భుతమైన ఫలితాలు రావాలి అంటే మీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనికి జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి, తర్వాత శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ దానం చేసుకోవాలా. పురోహితుడికి అధిక పారితోషికాన్ని ఇచ్చి నువ్వులతో బెల్లంతో చక్కగా చిమ్మెలు తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా పంచాలి. జమ్మి చెట్టుకి నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ జమ్మి చెట్టు పూజ ఆరాధన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వీళ్ళకి వస్తాయి. ఓకే గురుగారు. ఈ వారంలో చూసుకున్నట్లయితే ఆదివారం నుంచి శనివారం వరకు ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఈ వారంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఈ వారంలోని వారి యొక్క జాతకంలోని అంటే గోచారం ప్రకారం చూసుకున్నట్లయితే వారి యొక్క జాతకంలో చిన్న దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ సో దానికి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వారు ఇంకా మెరుగైన ఫలితాలు అందుతారనే అంశం గురించి అయితే సో వాటన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.